బిర్యానీలో బల్లి, రెస్టారెంట్లలో జర్రీ, మన దేశంలోనే కాదు విదేశాలలోనూ హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా క్రేజ్ ఉంటుంది. ఇతర రాష్ట్రాలలోని రెస్టారెంట్లకు వెళ్ళినా అక్కడ హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ గా కనిపిస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ హైదరాబాద్ బిర్యానీ ఏర్పరచుకున్న బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు నెమ్మదిగా తగ్గొస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని వేల హోటల్స్ వెలిశాయి. మరోవైపు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అందుబాటులోకి రావడంతో ఆర్డర్ చేసిన నిమిషాలలోనే బిర్యానీ డెలివరీ అయిపోతోంది. దీంతో రెస్టారెంట్లు కల్తీకి అడ్డాగా మారిపోయాయి. కుళ్ళిపోయిన చికెన్, మటన్ను ఉపయోగిస్తూ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీలలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. ఇప్పుడు అలాంటి బిర్యానీ ప్రియులను హోటల్స్, రెస్టారెంట్ల నిర్వాహకులు భయపెడుతున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న వరుస సంఘటనలతో బిర్యానీ తినాలంటేనే నగరవాసులు జంకుతున్నారు. గత కొద్ది రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ పై దాడులు చేస్తున్నా నిర్వాహకుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రముఖ బావర్చి హోటల్లో చికెన్ బిర్యానీలో సిగరెట్ పీకలు దర్శనమివ్వడం ఆందోళన కలిగించింది. గత వారం తాజ్ మహల్ హోటల్లో పన్నీరు బిర్యానీలో జెర్రీ బయటపడింది. ఇక అల్వాల్లోని యతి హౌస్ హోటల్లో బిర్యానీలో బొద్దింక, లోతుకుంటలోని ఓ రెస్టారెంట్లో అరేబియన్ మందీలో బల్లి, ఇలా ఒక్కో రోజు ఒక్కో రెస్టారెంట్లలో బిర్యానీలో పురుగులు రావడంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వరల్డ్ ఫేమస్ అయిన హైదరాబాద్ బిర్యానీలో కుళ్ళిన చికెన్, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఉపయోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. గత కొద్ది రోజులుగా ఫుడ్ పాయిజన్ కేసులతో నగరవాసులు ఆసుపత్రి పాలవుతున్నారు. అయితే బిర్యానీ తినే ఎక్కువగా ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నట్లు తేలింది. వాంతులు, విరోచనాలు, లో బీపీ, గ్యాస్ట్రిక్ సమస్యలతో ఆసుపత్రి పాలవుతున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీలో హైదరాబాద్ లాస్ట్ లో ఉందని పలు సర్వేలు స్పష్టం చేశాయి. అంతేకాక సిటీలో ఉన్న అనేక హోటల్స్ కనీస నాణ్యతను పాటించడం లేదని సర్వేల్లో వెల్లడైంది. 19 ప్రధాన నగరాలలో సర్వే నిర్వహించగా కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్ ఉందని తేలింది. గడిచిన 2 నెలల వ్యవధిలోనే 84% ఫుడ్ పాయిజన్ కేసులు హైదరాబాద్ లో నమోదయ్యాయి. అలానే 62% హోటల్స్ గడువు తీరిన, పాడైపోయిన, కుళ్ళిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు తేలింది. ఇక కస్టమర్లను ఆకట్టుకునేలా బిర్యానీలో నిషేధిత ఫుడ్ కలర్స్ ను ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్టను దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లలో మార్పు వచ్చే వరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకోసం మరో నెల రోజుల పాటు సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి పొందినటువంటి హైదరాబాదీ దమ్ బిర్యానీ తింటున్నారా? అయితే మీ లివర్ లీక్ అయిపోతుంది, హార్ట్ హైజాక్ అయిపోతుంది, కిడ్నీ ఖరాబ్ అయిపోతుంది. ఇది హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హోటల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం మూలంగా ప్రస్తుతం నగర వాసుల్లో ఉన్నటువంటి ఆందోళన. సో ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఏ హోటల్స్లో చూసుకున్నా కూడా బిర్యానీలో బల్లి, కొన్ని రెస్టారెంట్లలో జర్రీ, మరికొన్ని హోటల్స్లో అయితే పూర్తిగా ఎలుకలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఇలా ఉంటే మాత్రము తాజాగా ఏదైతే ప్రముఖమైనటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి హోటల్లో నేరుగా ఏదైతే బిర్యానీలో సిగరెట్ పీకలు కనిపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కూడా ఏదైతే హోటల్స్ నిర్వాహకులు ప్రశ్నించగా వారి నిర్లక్ష్య సమాధానంని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఏ హోటల్లో, ఏ రెస్టారెంట్లో తిన్నా కూడా 1కి 10 సార్లు ఇటు భోజన ప్రియులు ఆలోచించవలసినటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే అసలు హోటల్స్, రెస్టారెంట్లలో ఆహారం తినాలంటే పైకి పోతామనే ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం మనము ఏదైతే ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి బావర్చి హోటల్లో ఉన్నాం. సో బావర్చి హోటల్ అనగానే చాలా ఫేమస్ అని చెప్తారు. సో అలాంటి బావర్చి హోటల్లో గడిచిన 6 నెలల వ్యవధిలో
దాదాపు 16కు పైగా కంప్లైంట్స్ నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఆహారం తినాలంటేనే భోజన ప్రియులు భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. బిర్యానీలో బల్లి, దాంతోపాటు జెర్రీ, ఎలుకలు, అసలు పూర్తిగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీలో పూర్తిగా వెనుకబడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ బావర్చి హోటల్కు సంబంధించి గతంలో కూడా ఓ కార్పొరేటర్ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ ఫుడ్ ఆర్డర్ చేయగా అందులో నేరుగా బల్లి కనిపించినటువంటి పరిస్థితి. దాని తర్వాత వెంట్రుకలు వచ్చాయి. దాని తర్వాత ఇటీవల కాలంలో పూర్తిగా చూసుకుంటే అపరిశుభ్రమైనటువంటి వాతావరణం కూడా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో బలపడింది. సో కేవలం అంటే ఈ బావర్చి లాంటి ఈ ఒక్క హోటల్ అని మాత్రమే కాదు, హైదరాబాద్ నగరంలో ప్రముఖమైనటువంటి ఎన్నో హోటల్స్, రెస్టారెంట్లలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఫుడ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి హైదరాబాద్ పరిస్థితి ప్రస్తుతము లాస్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు 19 నగరాల్లో ఇటీవల కాలంలో చేపట్టినటువంటి ప్రముఖ సర్వేల్లో కూడా హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఏదైతే ఫుడ్ సేఫ్టీ విషయంలో చివరి స్థానంలో ఉన్నట్లు కూడా ఇప్పటికే ఆ సర్వేలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు రోజుల తరబడి కుళ్ళబెట్టినటువంటి చికెన్ కానివ్వండి, దాంతోపాటు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలు, మోతాదుకు మించి కూడా రంగుల వాడకం అనేది కూడా ఏదైతే ప్రధానంగా ఈ హోటల్స్, రెస్టారెంట్ల నిర్లక్ష్యంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లాభార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలతో ఇటు హోటల్స్ నిర్వాహకులు చెలగాటమాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు వైపు దాడులు నిర్వహిస్తున్నా కూడా దాంతో ఎలాంటి మార్పు అనేది కనిపించట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఏ హోటల్లో, రెస్టారెంట్లో చూసుకున్నా కూడా ఇలాంటి పరిస్థితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని మీద రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వేగవంతంగా ఏదైతే చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి హోటల్స్, రెస్టారెంట్ల మీద కూడా కఠిన చర్యలు, క్రిమినల్ కేసులు చేపట్టాలంటూ కూడా ఇటు భాగ్యనగర వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.